హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ది లయన్ కింగ్ 4 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్గా రూపొందించిన తాజా చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. టైటిల్ రోల్కు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 4 ఏళ్ల కిందట సింబా ది లయన్ కింగ్ మూవీ చూసుంటాం. అందులో సింబా వాళ్ళ నాన్న ముఫాసా, ఆయన కథే ఈ సినిమా. ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అన్నదే ఈ స్టోరీ. ముఫాసా చిన్నప్పుడు తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాడు. ఒకరోజు అడవిలో బాగా వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో ఆడుకుంటున్న ముఫాసా అనుకోకుండా వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోతాడు. అలా నీళ్ళల్లో కొట్టుకుపోయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాడు. ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్తున్న ముఫాసాను తినేసేందుకు 2 మొసళ్ళు వస్తాయి. ఆ ముసళ్ళ దగ్గర నుంచి టాకా అనే మరో సింహం పిల్ల వచ్చి కాపాడుతుంది ముఫాసాని. ఇది చూసిన టాకా వాళ్ళ అమ్మ ముఫాసా గురించి తెలిసి ఇంటికి తీసుకెళ్తుంది. కానీ ఆ సింహాల తెగకు నాయకుడైన ఒబాసి మాత్రం వేరే జాతి సింహాన్ని తమ గుంపులో కలవడానికి వీల్లేదని గర్జిస్తాడు. ముఫాసా అక్కడి నుంచి వెళ్ళిపోడు. వాళ్ళతోటే ఉంటూ టాకాతో పెట్టిన పందెంలో గెలిచి ఇదే గుంపులో పెరిగి పెద్దవుతాడు. టాకాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది సత్యదేవ్ గారు, ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మహేష్ బాబు గారు. ఇద్దరు జీవన చక్రంలో సంతోషంగా ఉంటారు. ఓ రోజు తెల్ల సింహాల గుంపు ఒబాసి రాజ్యంపై దాడి చేసి ఆ సింహం రాజును చంపేస్తాయి. దీంతో భయపడిపోయిన ముఫాసా, టాకా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. అయినా కూడా ఆ తెల్ల సింహాలు ముఫాసా, టాకాల వెంట పడుతూ ఉంటాయి. అయితే ముఫాసా, టాకా లాగానే తెల్ల సింహాల బారి నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్న సరాబీ అనే ఆడసింహం వీళ్లకు పరిచయం అవుతుంది. అంతేకాదు వీరితో రఫీకి అనే కొండముచ్చు కలుస్తుంది. మరి వీళ్ళంతా తెల్ల సింహాల నుంచి ఎలా తప్పించుకున్నారు, ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అన్నదే సినిమా కథ. మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోని కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడమే సహజమే. కానీ మనలోని భావావేశాలను జంతువులతో డిజిటల్ రూపంలో పలికించి మన మనసుల్ని కదిలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ల క్రితమే, అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయం అవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకు స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్ హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించడం అన్నదే విశేషం. ముఫాసా సినిమా 2019 సంవత్సరంలో ది లయన్ కింగ్ సినిమా సిరీస్లో వచ్చిన 2వ భాగం. ముఫాసా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు తదితరులు వాయిస్ అందించారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీకి ఎక్కడా తగ్గదు, ఒక్క పేర్లలో తప్ప. ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడ గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజ జీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టు ఉంటుంది. వర్త్ఫుల్ మూవీ, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.